శివాయ గురవే నమ. అయ్యా, ఈరోజు మనం ప్రవచన భారతిలో భాగంగా కర్ణుని యొక్క దాన శైలి ఈ విషయాన్ని మనం తెలుసుకుందాం. కర్ణుడు అంగరాజు అయిన తర్వాత ఈ హస్తినాపురంలోనే దుర్యోధనుడి భవనం ఏదైతే ఉన్నదో అదే వరుసలో కర్ణుడి యొక్క భవనాన్ని కూడా ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు. అంటే ప్రాణ స్నేహితులు కదా, ఒకే చోట ఉన్నట్లయితే ఎప్పుడైనా ఎవరినైనా చూడవచ్చు అని భావం. అతని యందు ప్రేమ చేత చక్కటి భవనాన్ని, తన భవనంతో సరిదూగేటటువంటి భవనాన్ని కర్ణుడికి ఏర్పాటు చేశాడు ఆయన. దానిలో కర్ణుడు ఉంటున్నాడు, ఇక్కడ దుర్యోధనుడు ఉంటున్నాడు. కర్ణుడి భవనం ముందు మహాదాత కర్ణ అని బోర్డు పెట్టుకున్నాడు. ఇక్కడ పలకం ఏర్పాటు చేశాడు, మహాదాత. ఎవరు ఏ క్షణంలో ఏది వచ్చి అడిగినప్పటికీ కూడా ఇవ్వగలవాడను అని చెప్పి అక్కడ ఫలకం పెట్టాడు. ఇలా ఉండగా దుర్యోధనుడు ఇంటిని దాటి వెళ్ళాలి. అక్కడ కర్ణుడి ఇంటికి వెళ్ళాలంటే అలా వెళ్ళి వాళ్ళ సంఖ్య ఎక్కువైపోతుంది. అస్తమానం ఎవరో కూడా ఆ పక్క పెడుతూనే ఉన్నారు. ఒకసారి దుర్యోధనుడు చూశాడు, ఏమిటిది అస్తమానం కర్ణుడింటికి అంతా వెళ్ళిపోతున్నారా, కారణం ఏమిటి కనుక్కోండి అన్నాడు. అప్పుడు చారులు చెప్పారు కదా, అయ్యా కర్ణుడు మహాదాతండి. ఆయన ఎవరు ఏది అడిగినప్పటికీ కూడా ఇప్పుడు అప్పుడు అన్న వాయిదా వేయకుండా వెంటనే వాళ్ళకి అది సమకూర్చుతూ ఉంటాడు. కాబట్టి అర్ధులంతా కూడా, కోరేటటువంటి వాళ్ళంతా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు కోరుకున్నది తెచ్చుకుంటూ ఉంటారండి మహానుభావ అన్నారు. అవురా, నేను మహారాజుని, అతను నాకు సామంతుడు, స్నేహితుడు కావచ్చు అనుకోండి, సామంతుడు. మరి అతనే అంతలా చేస్తూ ఉంటే మరి నేను ఎలా ఉండాలి? ఇలా ఉంటే నాకు ఇది అవమానం, అభిమానధనుడు నేను. ఇలా ఉండడం నాకు అవమానం. అంతే, మనకు కూడా ఒక పలకం ఏర్పాటు చేయండి అన్నాడు. వెంటనే రాజు తలుచుకుంటే దెబ్బలెక్కదవా అన్నట్టుగా వెంటనే ఒక పలకం ఈ దుర్యోధనుడు ఇంటి ముందు కూడా, మహారాజు దుర్యోధన మహాదాత, ఎవరు ఏది అడిగినా కూడా వెంటనే ఇవ్వబడును అని చెప్పి ఇతను కూడా పలకం పెట్టాడు. ఇతను ఇక్కడికే వస్తున్నారు, అక్కడికే వస్తున్నారు. వస్తుంటే ఇలా కొంతకాలం గడిచేటప్పటికి ఈ ధర్మదేవతకి ఇద్దరూ దాతలే, మరి ఎవరు నిజమైన దాత, పరీక్షకి ఎవరు ఆగుతారు అన్న ఆలోచన వచ్చి ఒక రోజున ఒక బ్రాహ్మణ వేషంలో ముందు దుర్యోధన మహారాజు యొక్క భవనానికి వచ్చాడు. ఆయన వచ్చి రమ్మన్నాడు, అర్ఘ్యపాద్యాలు చేతిచ్చారు, గౌరవించారు. దుర్యోధన దర్శనమైంది. మహానుభావ మీకు ఏం కావాలి అన్నాడు దుర్యోధనుడు. అయ్యా, నేను ఒక యాగం తలపెట్టాను, ఆ యాగానికి అన్నీ సమకూరాయి, కానీ నాకు కట్టెలు కావాలి. అదేం భాగ్యం, పట్టుకెళ్ళండి అన్నాడు. పట్టుకెళ్ళండి అంటే, అయ్యా అవి పట్టుకెళ్ళడానికి ఇప్పుడు నాకు అవసరం లేదు, యాగం ప్రారంభం అయిన తర్వాత పట్టుకెడతాను. మీరు నాకు ఎప్పుడు వచ్చినా ఆ కట్టెల సమిధలు నాకు సమకూరుస్తారని వాగ్దానం చేయండి చాలు. దానిదేముందయ్యా, నీకు ఎప్పుడు కావలసి అప్పుడు పట్టుకెళ్ళు. సరే, నేను బలానా జ్ఞాపకం చేయపోని, జ్ఞాపకం లేకపోయినా అప్పటికప్పుడు వచ్చినా నీకు ఇచ్చేస్తాను, పట్టుకుపో అన్నాడు. పట్టుకుపో అంటే, సరే చాలా సంతోషం మహానుభావ,
మీలాంటి దాతలు ఉండబట్టే ఈ భూదేవి సుభిక్షంతో వర్ధిల్లుతూ ఉన్నది అని చెప్పి 4 మాటలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇది జరిగి కొంతకాలం చాలా కాలం అయిపోయిన తర్వాత ఈ వర్షాకాలం ముసురు పడితే చాలా కాలం పట్టింది పూర్వం. ఇప్పుడు లేదనుకోండి, చాలా కాలం ముసురు పట్టిందా 10 రోజులు 20 రోజులు శుభ్రంగా కుండపోతగా వర్షమే. అలాంటి ముసురు ఎప్పుడు పట్టిందండి? వర్షాకాలంలో భాద్రపద మాసంలో మహాలయ పక్షం అని చెప్పి వస్తూ ఉన్నది. అంటే భాద్రపద పౌర్ణమి వెళ్ళిన మర్నాడు పాడ్యమి, బహుళ పాడ్యము నుండి అమావాస్య పర్యంతము కూడా మహాలయ పక్షము అనగా పితృదేవతలకి ఇష్టమైనటువంటి రోజులు. ఈ 15 రోజుల లోపల ఆ పితృదేవతల నిమిత్తము మనం ఏమి చేసినా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాయి, వాళ్ళు ఉత్తమ గతులు పొందడానికి కారణం అవుతుంది అని చెప్పి ఒక సూత్రం ఉన్నది. అయితే ఈ విషయం బ్రాహ్మణులకు బాగా తెలుస్తుంది. అంచేతంటే మహాలయ పక్షాల్లో బ్రాహ్మణులు పెట్టుకుంటే వీళ్ళు భోజనాన్ని పిలిస్తే వాళ్ళకి మడిబట్టలు ఆరవేసి ఒక తడిపి ఆరబెట్టి ఇవ్వాలి వాళ్ళకి. ఈ బట్టలు ఆరివి కాదు, ఒకళ్ళ ఇంటి మీద కాక ఇంకో ఇంటి మీద వాళ్ళే అవకాశం కూడా లేకుండా కొండపోత వర్షాలు పడేవి పూర్వం. ఎక్కడ సూర్యోదయం కనిపించేది కాదు, అంతా ఆ మబ్బులు భీకరమైన కారు మబ్బులు పట్టేసేవి. ఇలాగా భాద్రపదంలో మహాలయంలో శుభ్రంగా 10 రోజులు వర్షాలు ఎడతెరప లేకుండా కురిసేసాయి. ఏళ్ళు పూళ్ళని ఏకమైపోయాయి. సరే, అది జరిగిన 2 రోజులకి ఈ బ్రాహ్మణ గతంలో వచ్చాడు కదండి దుర్యోధనుడి ఇంటికి కట్టెలు కావాలని. అప్పుడు దాకా వచ్చాడు, దర్శనం అయింది. అయ్యా మహానుభావ, మహారాజా, నాకు గతంలో కట్టెలు సమిధులు అడిగాను కదా, ఆ కట్టెలు నాకు కావాలి. ఎన్ని కావాలన్నాడు. ఎన్ని కావాలంటే 108 బళ్ళ కట్టెలు కావాలి నాకు అన్నాడు. 108 బళ్ళతో కావాలట ఆయన కట్టెలు. కసిని కూసినంటే పట్టుకెళ్ళమంటారు. ఇస్తానయ్యా, కానీ ఇప్పుడు ఎక్కడ ఇవ్వగలను నేను? అంతా వర్షం, అన్నయ్య మునిగిపోయాయి, తడిసిపోయాయి. అంచేత ఇప్పుడు సాధ్యం కాదు, ఈ వర్షాకాలం వెళ్ళిన తర్వాత రా అన్నాడు. అయ్యా, రేపు దసరాలో నన్ను యాగం ప్రారంభించాలి, మీరు ఎప్పుడు రమ్మంటే ఎలాగా, నాకు వెంటనే కావాలన్నాడు. ఏమిటో ఏమిటి మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎక్కడ ఒక కట్టె కూడా ఎక్కడ దొరకదు, ఇప్పుడు అన్నీ తడిసిపోయి ముద్దయిపోయి ఉన్నాయి, ఎలా వస్తాయి నీకు ఇప్పుడు అంటే? అలా కాదు, మీరు వాగ్దానం చేశారు కదా, మీలాంటి వారికి మాట మార్చడం, వాయిదా వేయడం మీలాంటి ప్రభువులకి తగదయ్యా అనేప్పటికీ ఆయనకి అభిమానజనుడు కదండి, కోపం మరింత రెట్టింపు అయిపోయింది. ఏమయ్యా, నువ్వు ఎందుకు వచ్చావు అసలు ఇక్కడికి? దేహేనే బిచ్చానికి వచ్చావు, బిచ్చగాడివి. బిచ్చానికి వచ్చి బెంకాలాడతావేమిటి? నీ ఇష్టం వచ్చిన మాట్లాడతావేమిటి? సమయం సందర్భం అక్కర్లా, మహారాజునైతే వెంటనే ఇచ్చేయాలా నీకు? వెళ్ళా, తర్వాత కనిపించన్నాడు. ఎప్పుడైతే ఈయన చిరాగ్గా మాట్లాడాడో ఆ బ్రాహ్మడు చిన్నబుచ్చుకున్నాడు. సరే ఎలాగా అని చెప్పి యువతలకు వచ్చి ఆలోచిస్తుంటే ఆ పక్కన కర్ణుడు దాతను ఉన్నాడు కదా అని చెప్పి రోజు చెబితే, మహారాజు వల్లే కాలేదు, ఇంకా అతను సామంతుడు కదా, ఎలా ఇస్తాడు? పోలే ప్రయత్నం చేద్దాం, ప్రయత్నిస్తే పోయిందే ఉందండి, చూద్దామని చెప్పి ఆ కర్ణుడు యొక్క భవనానికి వెళ్ళేటప్పటికి ఆయన వెంటనే దర్శనం అయింది. ఏ మహానుభావ అని చెప్పి ఆయన కాళ్ళు కడిగి మరి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి ఆయన్ని గౌరవించి కూర్చుండ నియోగించి, అయ్యో తడిసిపోయారయ్యా మీరు, ముందు తుడుచుకోండి అని చెప్పి ఆయనకి బట్టలు ఇచ్చి శుభ్రంగా తుడవబెట్టి శుభ్రమైన బట్టలు కట్టబెట్టి కూర్చుండ నియోగించి ఆయన పళ్ళు ఉన్నప్పుడు తినడానికి పెట్టాడు. మీరు ఎందుకు వచ్చారు చాలా మాట్లాడదాం, మీరు సేద తీరండి ముందు అన్నాడు. చాలా సంతోషించాడు.
చాలా ఆనందించాడు. ఎంచేతంటే ఈ ఆదరణ అక్కడ లేదు. ఆదరణ లేకపోతే లేకపోయింది, తిరస్కారం కూడా పైగాను. ఇష్టం వచ్చిన మాట్లాడే మహారాజు. ఎవరు చెప్పగలడు మహారాజుకి? ఈయన స్థిమితించిన తర్వాత, అయ్యా మీ విషయం తెలియజేయండి, ఈ దాసుడు మీకు ఏమీ కావలసిన చెయ్యగలడానికి సిద్ధంగా ఉన్నాడు. అయ్యా మహానుభావ, నాకు ఒక కోరిక ఉన్నదండి, మీకు చెప్పడానికి భయం వేస్తోందన్నాడు. భయం ఎందుకయ్యా? ఎటువంటిదైనా సరే నా ధనమాన ప్రాణాలతో సహా నీకు ఏం కావాల్సి ఇచ్చేస్తాను, అడుగు అన్నాడు. అలా అనేటప్పటికీ ఇతను భయపడుతూ, ఏమో ఏమన్నా అవుతుందా అవదా అని లోపల భయపడుతూ అనుమానిస్తూ, అయ్యా నేను ఒక యాగం తలపెట్టానయ్యా, ఆ యాగానికి సమిధులు కావాలి, ఎండు కట్టెలు కావాలి. ఇప్పుడు వాతావరణం అంతా ఇలా ఉన్నది, మిమ్మల్ని అడగడానికి భయం వేస్తోంది, 108 బళ్ళ కట్టెలు కావాలి నాకు అన్నాడు. ఓహో ఇంతేనయ్యా, ఏదో మండలో మాన్యాలో బంగారమో కోరుకుంటాం అనుకున్నాను, ఇంత స్వల్ప విషయమా నువ్వు, దీనికి నా దాకా వచ్చేవా అన్నాడు ఆయన. అలా కాదండి, వాతావరణం ఇలా ఉందిగా, వర్షాలు పడుతున్నాయి కదా మరి అన్నాడు. నువ్వేం ఆలోచన, మీరు కూర్చోండి అలాగా అన్నాడు. ఆయన వెంటనే ఆలోచించేప్పుడు స్మరణకు వచ్చింది. ఆయన భవనాన్ని ఆనుకుని అనేక భవనాలు వెనకాల ఉన్నాయి ఆయనకి, భవన సముదాయం. మరి ఇంతనే రాజు కదా అండి. ఆ వెంటనే ఆ దళలో లోపల ఉన్న వాళ్ళని ఖాళీ చేయించేసి తన బాణ విద్యతోటి ఆ భవనాలను నిలబెట్టి, ఆ పూర్వం మంచి మంచి కలపతో కట్టేవారు, అంతస్తులైనా సరే కలపే మయంగా ఉండేది. ఇప్పటిలాగా కంకర సిమెంటు వగైరా ఏం లేవు, ఉండేవి కాదు దానిలో. అయినప్పటికీ కూడా చాలా మంచి మంచి భవనాలు స్థిరంగా ఉండేవి. ఆ కలపంతా తీయించేశాడు ఆయన. భవనాలు కొన్నింటిని కూలగొట్టేశాడు, సాధ్యం కాని వాటిని కూలగొట్టేశాడు. ఆ కలపంతా కూడా రంపం చేత కోయించి బళ్ళను తెప్పించి, ఆ బళ్ళ మీద వాడికి దేనికి ఎంత పడతాయో ఆ ప్రకారంగా కోయించేసి ఆ బళ్ళ మీద ఈ కలపంతా పెట్టి, మరి చమురు పట్టాలు అని చెప్పి ఉండేవి. ఇప్పుడేవో మైకా సంచులు గట్ట వస్తున్నాయి తడవకుండాను, కానీ పూర్వం చమురు పట్టాలు అంటే వాటిని ఆ నూనెలో నానబెట్టి ఆరబెట్టేవారు. అంటే ఎంత వర్షం పడినా లోపల సరుకు తడిసేది కాదు. ఈ బళ్ళకి ఎత్తేసి ఆ బళ్ళ మీద కలప ఎక్కించి ఆ కలప పైన చమురు పట్టాలు కలిపి, అయ్యా మహానుభావ మీకు సరిపోతాయి కాబట్టి ఆయన చెప్పిన దానికి అదనంగా ఇచ్చాడు. ఇంకా 108 అడిగాడు, ఇంకా అదనంగా చాలా బళ్ళ మీద వేసేసి కలప ఎంత ఉందో అంతా నీదే అన్నాడు ఆయన. మహదానందంగా ఆనందంతో ఎగిరి గంతేశాడు ఈయన. సరే అవన్నీ పట్టుకుని ముందు బ్రాహ్మడు పెడుతున్నాడు, వెనకాల ఈ కలప బళ్ళు పెడుతున్నాయి. కలప బళ్ళు బ్రాహ్మణుడు వెళ్తున్నాయి. ఈ బళ్ళు, ఈ కలప బళ్ళు ఈ బ్రాహ్మణుడి కంటే ముందు ఇంకొక కాంత పెడుతూ ఉన్నదట. ఏమిటండి బళ్ళు, కలప బళ్ళు ఉన్నాయి, బాగానే ఉన్నాయి, బ్రాహ్మణుడు పెడుతున్నాడు, ఇంకో కాంత ఎవరయ్యా అంటే అదే కర్ణుడు యొక్క కీర్తి కాంత పెడుతోంది అన్నాడు. ఎంచేత పేరు అప్పటిగా వాడవాడలా వెళ్ళిపోతోంది. ఇది కర్ణ మహారాజు భవనాలు కోలు చేసి ఆ కలప తయారు చేసి మహాబ్రాహ్మణోత్తముడికి ఇచ్చాడు అని చెప్పి వెళ్ళిపోతోంది. ఎక్కడి నుంచి వెళ్తున్నాయండి ఇవి? మహారాజు దుర్యోధనుడు, రారాజు దుర్యోధను యొక్క గుమ్మలం మీదుగా, ఇంటి మీదుగా పెడుతున్నాయి. అలా పెడుతూ ఉంటే ఏమిటి కోలాహలం అన్నట్టంతా. అయ్యా కర్ణుడు ఏదో కలప బ్రాహ్మడి కలపడి గారు ఇచ్చట, చాలా బళ్ళు వెళ్ళిపోతున్నాయి అన్నాడు. అవురా, ఎలా సాధ్యమైంది కర్ణుడికి ఇది? నేను రారాజుని, మహారాజుని, మరి నాకు సాధ్యం కాంది, కర్ణుడు ఎలా ఇచ్చాడు అని చెప్పి ఆరాధిస్తే
భవనాలను కూల్చేసేయండి, ఆ కలపంతా తీసి దీనికి ఎక్కించి చవన పుట్టాలకి పంపించినాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు, సిగ్గుపడిపోయాడు దుర్యోధనుడు. అయ్యో, నాకు ఈ ఆలోచన రాలేదు. అంతా తడిసిపోయింది కలప అనుకుంటున్నాం, కానీ ఈ భవనాలు బదలగొట్టి ఇవ్వాలంటే నా దగ్గర ఇంకా అనేక భవనాలు ఉన్నాయి. నాకు ఆలోచన రాలేదు. ఎంతైనా ఇవ్వగలిగిన ఆలోచన నాకు రాలేదు. ఇది కాదు, కర్ణుడు అంటే దానకర్ణుడు, అతనే దాత. వెంటనే ఈ పలకం ఏదైతే ఉందో మహాదాత దుర్యోధన మహారాజు అన్నది వెంటనే పీకించేశాడు. అప్పుడు తను తెలుసుకుని ఇది మనకి సాధ్యం కాదు, అది కర్ణుడికే సాధ్యము అన్నాడు. ఇది సరే, ఇతని దానగుణానికి ఆ ధర్మదేవత అనుగ్రహించి ఇతనిని శాశ్వత ఉత్తమ స్థితి పొందడానికి అనుగ్రహించింది. అంటే ఇది భారతంలో ఈ కథ మనకి కనపడదు. ఇది నిజమా వట్టిదా అనేటటువంటి విషయానికి వెళ్లకుండా అసలు దీనిలో ఉన్న నీతి, ఇవ్వదలుచుకున్నట్లయితే, మహాదాత అయినట్లయితే ఇవ్వదలుచుకున్న వాడికి ఏదైనా సాధ్యమే. ఏదో ఎగ్గొట్టడానికి 7 సూత్రాలు అన్నాడు, అలా కాకుండా ఇవ్వాలంటే ఎలాగైనా ఇవ్వచ్చును. ఇచ్చే బుద్ధిని బట్టి, ఇచ్చే వ్యక్తిని బట్టి, అతని వ్యక్తిత్వాన్ని బట్టి, అతని సంస్కారాన్ని బట్టి ఏదైనా ఇవ్వగలరు. ఎందరో మహానుభావులు, ఎందరో మహాదాతలు ఇచ్చి అఖండమైనటువంటి యశస్సు పొందారు. ఎందరో 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 అటువంటి దాతలను స్మరిస్తూ వాళ్ళకి నమస్కరిస్తూ స్వస్తి.